వెయిట్ బాగా తగ్గుతారు. ఎందుకండి అంటే పన్నీర్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు. ప్రోటీన్ డైట్ స్లోగా అరుగుతుంది, తొందరగా ఫ్యాట్ కింద కన్వర్ట్ కావు. ఇది ఒక టెక్నిక్, అది కరెక్టే. కాకపోతే మీరు పన్నీర్ ద్వారా వచ్చినది హాని అనేది మీకు జరగకుండా మనం అంత ఖర్చు పెట్టి రెగ్యులర్గా తినలేం కదా. అందుకని వారంలో ఒకసారన్నా మీకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే 2 సార్లన్నా పన్నీర్ కర్రీ చేసుకోండి. ఈ పన్నీర్ కర్రీ మీరు తిన్నా దాని ద్వారా మీకు కొలెస్ట్రాల్ ఎఫెక్ట్స్ కానీ, దాని ద్వారా మీకు మలబద్ధకం కానీ ఇలాంటివి ఏమీ రాకుండా క్లీన్ చేసుకోవాలంటే పన్నీర్ కర్రీతో పాటు మీరు ఒక ఆకుకూర ఏదన్నా పాలక్ ఫ్రై కానీ, లేకపోతే ఇంకొక ఆకుకూర ఫ్రై కానీ ఏదైనా పెట్టుకోండి. ఆకుకూర ఏదైనా వండుకోండి, లేకపోతే వెజిటబుల్ ఫ్రై కానీ, వెజిటబుల్ కూర కానీ అలా ఏదైనా పెట్టుకుని దాంతోపాటు అది తినేసాక, లేకపోతే ఇది ముందు తిన్నాక తర్వాత పన్నీర్ కర్రీ అయినా తినండి.